మహారుచికి స్వాగతం। ఈ రోజు మహారుచి ఛానల్లో నువ్వుల గుత్తి వంకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం। స్టవ్ మీద పాన్ పెట్టి నువ్వులు వేయించుకోవాలి। నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి। ఎండు కొబ్బరి ఫ్రై చేసిన తర్వాత ధనియాలు వేసుకోవాలి। ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి। ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు ఫ్రై చేసుకోవాలి। వంకాయలు మరీ మెత్తగా ఫ్రై చేయకూడదు, హాఫ్ బాయిల్ అయ్యేది వరకు ఫ్రై చేసుకోవాలి। వంకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టిన నువ్వుల మిశ్రమం వేసుకొని ఫ్రై చేయాలి। ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్ వేసుకోవాలి। ఉప్పు కారం వేసిన తర్వాత సిమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలో
ఫ్రై చేసిన మసాలా స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. మూత పెట్టి వీటిని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత చివరగా పుదీనా వేసుకోవాలి. రుచికరమైన నువ్వుల గుత్తి వంకాయ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.